వెల్కమ్ టు కారుణ్య సమూహం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి చక్కటి రోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మరి దివ్య సంపద రామ్తో అందించినటువంటి చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఈరోజు మరి కళలను గురించి మరి రామ్తా గారు ఏం చెప్తున్నారో చూద్దాం. కళలు గణడం అనే ప్రక్రియలో విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి, ఇవన్నీ వీటి యొక్క పాత్ర ఎంతో ఉంటుందట కళ్ళ గంటల్లో కూడా. చూడండి, ఒక్కొక్కసారి మనం కళ్ళు కనేటప్పుడు భయపడిపోతూ ఉంటాం. ఏదో వెనకాల వచ్చేస్తూ ఉంటే భయపడిపోతూ అని వెంటనే లేచి కూర్చున్నటువంటి ఈ సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. అవే నిజమని కూడా అనుకుంటూ ఉంటాం. సో, దానికి కూడా ఒక శక్తి ఉంది. లక్ష్యాలు, సంకల్పాలు కలల ద్వారా అంతర్ప్రపంచానికి చేరవేయబడతాయి. అంతర్ప్రపంచం అందుకు స్పందించి చైతన్య శక్తిని రూపాంతరం చెందించి విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి ఈ జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి కళల్లో వచ్చినవి నిజమవుతాయని చాలా మంది మనకి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో, ఆ కళల్లోకి వచ్చినవి అవి నిజంగా ఈ యొక్క మరి జీవరసాయన శక్తి, విద్యుదయస్కాంత శక్తుల ద్వారా జీవిత అనుభవాలుగా అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి. కటిక నేలపైన సుఖాసనంలో హాయిగా కూర్చుని కలలుగనే ప్రక్రియను సాధన చేయండి. కటిక నేలపైన ఎంచేతనంటే భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రంలో లక్ష్యాలు మమేకమవ్వాలి. భూమి పైన ఉండే జీవాత్మలన్నీ భూ అయస్కాంత క్షేత్రంలో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇంకా రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, మీరు జీవితంలో ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో అది ఊహించుకోవడానికి మీరు కటిక నేల మీద కూర్చోండి అంటున్నారు. ఎందుకు అంటే ఆ కటిక భూమాతకి, భూమి మీద ఉండేటువంటి ఈ ప్రాణులన్నింటికి కూడా భూమాతకి కూడా ఒక ఒక చక్కటి రిలేషన్ అనేది ఉంది. సో, కాబట్టి మీరు నేల మీద కూర్చుని చెయ్యండి అని చెప్తున్నారు. ఒక చక్కటి అనుబంధం ఉంది. సో, నేల మీద కూర్చొని మీరు సాధన చేయండి అని చెప్తున్నారు. మనకి ఆహ్, ఈ ఈ ప్రాసెస్ తెలుసు కానీ చూడండి, భూమి మీద కూర్చొని చేయాలి అనేటువంటి ఒక పాయింట్ మనకి ఈరోజు మనం కొత్తగా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. భూమికి తమకు మధ్య జీవశక్తి పరంగా ఏ విధమైన బంధాన్ని కలిగి ఉంటున్నామో, మరి అతి చిన్న బ్యాక్టీరియాకు కూడా సహజ జ్ఞానం ద్వారా వాటికి తెలుసు. భూమికి ఉత్తర దక్షిణ అయస్కాంత ధృవాలు ఎక్కడ ఉన్నాయో, విద్యుదయస్కాంత క్షేత్రంలో భూమి జీవశక్తితో ఎటువంటి అనుసంధాన్ని కలిగి ఉంటున్నాయో బ్యాక్టీరియాతో సహా అన్ని జంతుజాలాలకు తెలుసు. మనకంటే కూడా ఈ జంతుజాలాలకి వీటన్నిటికీ కూడా ఇది తెలుసట. అవి తమ సహజ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాయి. అంతేకాదు, భూభౌతిక పరిస్థితులకు, మరి రాబోయే ప్రకృతి ప్రళయాలకు, ఉదాహరణకి భూకంపాలు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఇవన్నీ గూడా వాళ్ళకి అవి వెంటనే వాటికి ఉన్నటువంటి ఆ సహజ జ్ఞానంతో అవి వెంటనే పసిగట్టగలవు. మీ ఇంట్లోని కుక్క కూడా భూకంపాన్ని, ఇతర ప్రకృతి ప్రళయాలను చాలా త్వరగా పసిగట్టగలదు. మీకు సహజ జ్ఞానాన్ని ఉపయోగించడంలో సాధన కొరవడడం వలన, నమ్మకం లేకపోవడం వల్లను మనలో కూడా యాక్చువల్‌గా మానవుల్లో కూడా ఈ యొక్క సామర్థ్యాలున్నాయి. కానీ మనకి ఏంటంటే ఈ యొక్క సాధన కొరవడడం వల్ల, అలాగే నమ్మకాలు, ఈ యొక్క జ్ఞానం లేకపోవడం వలన మనము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. కటిక నేలపై కూర్చుని సాధన చేయండి. భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రంలో మీ అంతరశక్తి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రము అనునాదం చెందాలి. ధ్యానము మరియు ఊహాశక్తి సాధన చేసేటప్పుడు ఉత్తర దిశకు అభిముఖంగా మీ చూపు, అంటే మనం కూర్చునేటప్పుడట మనకు తెలుసు కదా! సూర్యుడు పడమర, ఉత్తర, దక్షిణ తెలుసు కదా! అలాగా ఉత్తర దిశకు మన కుడి చేతి వైపు, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ కదా! సో, అంటే మన ఉత్తరం వైపు కూర్చోవాలి అని చెప్తున్నారు. అప్పుడే మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న విద్యుదయస్కాంత క్షేత్రము భూవిద్యుదయస్కాంత క్షేత్రంలో అనుసంధానింపబడి సత్ఫలితాలను ఇస్తుంది. సో, మనము ఉత్తర దిశగా గనక, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఈ ఈ యొక్క తరంగాలు, ఈ యొక్క అయస్కాంత తరంగాలు, ఈ ఈ ఈ విద్యుదయస్కాంత తరంగాలు ఇవన్నీ గూడా మరి రిలేషన్ ఉంటుందనమాట ఇవన్నిటికి. భూమి జీవశక్తితో సంబంధం ఉండడం వల్ల మీరు ఉత్తర దిక్కు వైపు కూర్చోండి అని చెప్తున్నారు.
అప్పుడే మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న విద్యుదయస్కాంత క్షేత్రము భూ విద్యుదయస్కాంత క్షేత్రంలో అనుసంధానం నింపబడి చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. భూ అయస్కాంత రేఖ దిశలో కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు కటిక నేలపై సుఖ ఆసనంలో హాయిగా కూర్చోవడం మంచిది. శారీరకంగా వీలు కానప్పుడు కుర్చీలో కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం ఒక సాంప్రదాయంగా పాటించాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధమైన సాంప్రదాయాలు అవసరం లేదు. సాంప్రదాయాలు మీకు మానసికంగా బానిసత్వాన్ని కూడా కలుగజేస్తాయి. కూర్చునే పద్ధతి శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా అన్నది చూసుకోవాలి. సైంటిఫిక్‌గా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఉత్తర దిశగా కూర్చోవడం మూలాన ఈ యొక్క భూ అయస్కాంత క్షేత్రంతో మన యొక్క అయస్కాంత క్షేత్రం కూడా కలుస్తుంది. అందుకని ఇది నేను ఏవి సాంప్రదాయాల గురించి మాట్లాడటం లేదు. ఇది ఒక సైన్స్ అని రామ్‌దా మనకి చెప్తుందనమాట. ఇది సైంటిఫిక్‌గా నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. భూ విద్యుదయస్కాంత క్షేత్రం మరి మీ దేహ వ్యవస్థకు సంబంధించిన విద్యుదయస్కాంత క్షేత్రం 2 ఈ విధంగా అనుసంధానింపబడడం కోసమే ఇలా కూర్చోవాలి. జ్ఞానము ముందు సాంప్రదాయాల దిగుదుడిపే. శాస్త్రీయ దృక్పథంలో చెప్పబడింది కదా! అని 24 గంటలు ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవలసిందేమి అనేటువంటి మూర్ఖ అభిప్రాయాలు కూడా పెట్టుకోకండి. అలాని మీరు 24 గంటలు అటే కూర్చోవాలి అని కూడా అనుకోవద్దు. ఏది చేసినా ఒక ఆటలాగా సరదాగా చేసేయండి. మరొకరు చెప్పారనో లేదా ఫలానా శాస్త్రంలో ఇలా ఉందనో వాటిని తూచా తప్పకుండా పాటించాల్సి గిరిగీసుకుని మూర్ఖత్వంగా కూడా ఉండకండి. అలానే మీకు సిట్యుయేషన్ బట్టి అప్పుడప్పుడు మార్చుకుంటూ కూడా ఉండండి. అలాగ మరీ మూర్ఖత్వంగా కూడా ఉండొద్దు అని కూడా చెప్తున్నారు. మీ మనసుకు ఎలా తోచితే అలా చేయండి అని చెప్తున్నారు. మీ మెదడు ఆలోచన తరంగాలను ఉద్గారం చేస్తుంది. మరి సంగ్రహిస్తుంది. ఊహాశక్తి ద్వారా మీ మెదడులో స్విచ్ చేసినట్టనమాట. ఇక ఎలక్ట్రికల్ వెలుగు వెలిగించడానికి స్విచ్ నొక్కే మాదిరిగానే ఊహాశక్తి అనే స్విచ్ ఇక్కడ అవసరము. ఒక విద్యుదయస్కాంతాన్ని అంటే ఒక ఒక దీపాన్ని, ఒక లైట్‌ని వెలిగించాలి అంటే స్విచ్ వేస్తాం గదా! అలాగే మనం పొందేటువంటి కోరికలు గనక పొందడానికి మన యొక్క ఊహాశక్తి ఒక స్విచ్ లాగా పనిచేస్తుందట. మీ ఊహాశక్తి ద్వారా విద్యుదయస్కాంత శక్తిగా రూపాంతరం చెంది, ఆ తరువాత ఆలోచన తరంగాలు వెలువడి మీ దేహమంతా ఆవరిస్తాయి. మీ దేహమంతా ప్రకంపిస్తాయి. ఆ తరువాత మీ ఆత్మశక్తిలో రికార్డయ్యి, అక్కడ ప్రేరణ పొంది బాహ్య ప్రపంచంలోకి జీవిత అనుభవాలుగా ఏర్పడతాయి. విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి నుంచి వెలువడి విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవరసాయన శక్తి మీ నుంచి వెలువడి భూ విద్యుదయస్కాంత శక్తి, భూ జీవ రసాయన శక్తితో మమేకమయ్యి ఇవన్నీ గూడా క్రియేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇదంతా గూడా ఒక సైన్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా మరి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ గూడా చాలా చాలా అవసరం. అందుకే మీరు సుఖాసనంలో ఉత్తర, దక్షిణ దిశలను కలిపే రేఖ వెంబడి కూర్చోవాలి. ఊహాశక్తి ద్వారా సాధనను మీరు వ్యక్తిగత లక్ష్యాల కోసము, లేదా భూప్రపంచ లక్ష్యాల కోసము కూడా చేయవచ్చు. సామూహిక ధ్యానము, సామూహికంగా ఊహాశక్తి సాధన చాలా ఇంకా మీరు కొన్ని కొన్ని గొప్ప లక్ష్యాలు ముఖ్యంగా సామూహికంగా చేస్తే గనక అది చాలా శక్తివంతంగుంటాయని జెప్తున్నారు. ఆహ్, ఎవరైతే సామూహిక ధ్యానంలో పాల్గొంటారో ఎంతో విశ్వ చైతన్య శక్తిని గ్రహించడం జరుగుతుంది. అది చాలా చాలా అందరికీ హెల్ప్ అవుతుంది. మీరు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో సాధన చేయవచ్చు. లేదా ఒక గ్రూప్‌లో సాధన చేయవచ్చు. ఇలాగా ఏది బలవంతంగా రుద్దడం వల్ల జరిగేది కాదు. ఏదైనా సరదాగా చక్కగా చేసుకోండి అని చెప్తున్నారు. గొప్ప మాస్టర్స్ అందరూ గూడా శాస్త్రీయ దృక్పథంతో సాధన చేసిన వారే. సరి అయిన రీతిలో సాధనను ఆశ్రయించిన వారే. సింహాసనం మీద కూర్చున్న వారు కూడా మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసము కట్టిక నేలను ఆశ్రయించడం జరిగింది. సో, ఎక్కువ మీకు ఫలితాలు రావాలి అంటే గనక మరి ఎన్నో కోట్లు ఉన్న వాళ్ళు గూడా ఆ సాధన కోసం అని చెప్పేసి కింద కూర్చున్న వాళ్ళు ఎంతో మందున్నారు. ఓకే. మీకు అని చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని అలా అని ఇదే సీరియస్‌గా కూడా తీసుకోకండి. సరదాగా స్వీకరించండి. గ్రూప్‌లోనా, ఏకాంతంగానా అనేది మీ ఇష్టం. హ్మ్. జీవితం అనేది ప్రతి క్షణము నిత్య నూతనంగా పరిణామం చెందాలి. సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు బానిస అవ్వకూడదు. ప్రతి క్షణము కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలకాలి. తెగింపు, నిర్భీతి స్థితిని కలిగి ఉంటూ నిత్య జాగరూకతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. తెగింపు ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆహ్, నిర్భీత నిర్భీత స్థితిని కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తున్నారు.
తెగింపు, నిర్భీత స్థితి ఇవన్నీ కూడా నిత్య జాగృతిలో ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. పరమాణువునకు ప్రకంపనలు ఎవరు కలుగజేస్తున్నారు? సూర్యగోళానికి స్వయం ప్రకాశక శక్తిని ఎవరు కలుగజేస్తున్నారు? ఆ ఆ నక్షత్ర సముదాయం నిరంతరము పేలిపోతూ కొత్త కొత్త సౌర వ్యవస్థలకు పుట్టుక కారణమవుతుంది కదా. మరి దీనికి ప్రేరణ ఎవరు కలుగజేస్తున్నారు? ఇలాగ విశ్వంలో ఎన్నో జరుగుతున్నాయి కదా. ఆ మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? చైతన్య శక్తి నుంచే కలుగుతున్న ఎమోషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భూ చైతన్య శక్తికి గల ఎమోషన్స్ వల్ల భూ ఆత్మ భ్రమణము, భూ పరిభ్రమణము జరుగుతూ ఉంటుంది. సూర్యకోణానికి గల చైతన్య శక్తి ఎమోషన్స్ వల్ల అది మండుతోంది. గెలాక్సీలకు గల ఎమోషన్స్ వల్ల అవి ఆత్మ భ్రమణము, పరిభ్రమణము చేస్తున్నాయి. పరమాణువులో గల ఎమోషన్స్ వల్ల ప్రకంపనలన్నీ జరుగుతున్నాయి. చూసారా? మన యొక్క ఎమోషన్స్ కి మన యొక్క లోపల ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఎంత ఎలా రియాక్ట్ అవుతున్నాయో, ఇదంతా చైతన్య పరిణామ ఎవాల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కోసమా. మరింత చైతన్య శక్తి విస్తరణ కోసము మీరు ఆచరించే కర్మలన్నీ కూడా మరింత చైతన్య శక్తి విస్తరణ కోసమే, ఆధ్యాత్మిక విస్తరణ కోసమే. మరి ఒక ఎలక్ట్రిక్ బల్బు వెలగాలి అంటే గనక దానికి కరెంటు ఎంత ముఖ్యమో అదే మాదిరిగా మన యొక్క జీవిత అనుభవాలు, భౌతిక సంఘటనల సృష్టికి కూడా ఈ ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీ సంకల్పాలు, లక్ష్యాలు, ఊహాశక్తి ఎమోషన్‌కి తోడు అవ్వాలి. అప్పుడే మీకు అవి ఎమోషన్స్ ఉంటే ఒక మరి కరెంటు లాంటిదట. ఓకే. ఆహ్, ఎలక్ట్రిక్ కరెంటు ఎంత ముఖ్యమో అదే మాదిరిగా జీవిత అనుభవాలు, భౌతిక సంఘటనలు అన్నీ కూడా ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఆ విధంగా మనకి అవుతాయి. అప్పుడే మీ కలలు వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఆహ్, సంకుచిత మనస్తత్వము, పరిమితమైనటువంటి నమ్మకాలు పక్కన పెట్టి ఆనందమైనటువంటి జీవితం కోసము కలలు కనండి. ఆధ్యాత్మిక లక్ష్యాలా అని ఊగిసలాడకుండా ఏమైనా సరే మీకు మళ్ళీ భౌతిక లక్ష్యాలా, ఆధ్యాత్మిక లక్ష్యాలా అనేవి కాకుండా మీకు ఏ లక్ష్యాలు పెట్టుకోవాలనిపిస్తే ఆ లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం కలలు కనండి. ఆహ్, మరి మీరు ఆచరించే కర్మలన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికే. ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొలది ఏ కర్మలను ఎంచుకోవాలి, ఏమి ఎంచుకోకూడదు అనేది మనకి మన లోపల నుంచే మనకి అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. సో, ఇది అంటే ఒక ప్రతి ఒక్క మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మనల్ని ఏదో ఒక స్థితికి ఎదుగుతూనే తీసుకెళ్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఏ పని మనం ఖాళీగా కాకుండా ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక కోణంలో మనం అందులో ఎదుగుతూనే ఉంటాం. అయితే మనకున్నటువంటి ఆ యొక్క శక్తి, మనకున్నటువంటి జ్ఞానం ద్వారా మనము ఎలాంటి పనులు ఎంచుకోవాలి అనేటువంటిది మనకి కలుగుతుంది. అత్యున్నత జీవిత లక్ష్యాల సాధన కోసము కలగనండి. దేవుని రాజ్యము, ఆత్మనిధికి వెతకడానికి నిశ్శబ్దంలోని ఏకాంతంగా అంతర్యానం చేయండి. ఎమోషన్స్, ఫీలింగ్స్ కలిపి కలలుగనండి. మీ ఆత్మశక్తిని విశ్వసించకుండా మిమ్మల్ని మీరు వంచన చేసుకుంటూ పరిశుద్ధమైన ఎమోషన్స్ కలిగి ఉండలేరు. డంబాలు పలుకుతూ పనికిరాని మాటలతో అభివృద్ధి ఎప్పుడూ చెందలేరు. ఇప్పుడు కావాల్సింది సాధన. నిశ్శబ్దం జారిపోయి అంతరశక్తిలోనికి ప్రవేశించాలి. మీ అంతరంగంలో మీరేమిటో మీకు తెలుస్తుంది. అక్కడ స్పష్టత అనేది ఉంటుంది. అంతర ప్రయాణంలో ఆ నిశ్శబ్దంలో మిమ్మల్ని మీరు వంచించుకోలేరు. మీకు ఇక్కడ అంతర్వాణి నుంచి సందేశం వస్తూ ఉంటుంది. సో, ఈ అంటే గొప్పలు చెప్పుకోవడము వాటి వల్ల జీరో ఏమీ ఉండదు. ఎవరు ఏమనుకుంటున్నారని కాకుండా మీ అంతరంగంలో మీకు ఏది చెప్తుందో మీరది చేసుకుంటూ వెళ్ళిపోండి. నిశ్శబ్దంలో మీరు పరిశుద్ధ ఎమోషన్స్ మమేకం కాగలుగుతారు. అనంతమైన ఆత్మశక్తితో అనుసంధానింపబడుతూ ఉంటారు. మీ కళ యొక్క మూలాధారము ఆ అంతరంగమే. ఫ్రెండ్స్ మరి నిశ్శబ్దంలో మనకి ఎన్నో ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ప్రకృతిని చూస్తున్నప్పుడు కూడా మనకి మరి ఎన్నెన్నో సమాధానాలు మీరు మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళండి. చక్కగా ఏదైనా ఒక ప్రకృతిని చూడండి. మీరు ఆ ప్రకృతితో కనెక్ట్ అయిపోతారు. బోలెడన్ని సమాధానాలు వస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారి నేను అంటే చాలా వస్తుంటాయి. ఒకటని కాదు, రెండని కాదు. కానీ ఎంత బావుంటాయో మరి. ఆహ్, ఒక ఒక చెట్టుని చూస్తూ ఒక మామూలుగా జస్ట్ అలాగా నేను చూస్తూ ఉన్నానన్నమాట. చూస్తూ ఉంటే అట్ చెట్టు చిన్న చిన్న కాయలు కాస్తుంది పడిపోతుంది. కాస్తుంది పడిపోతుంది. ఇంత పెద్ద చెట్టు ఎందుకు ఇంత చిన్న చిన్న వల్ల ఇలా అంటే అది పెరగకుండా అవ్వడం మూలన దానివల్ల ఏం యూజ్ ఉండట్లేదు.
సో, మనం చేసే పనులు గూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. నాకు వెంటనే అనిపించింది మనం ఏదైనా పనులు చేస్తే పూర్తిగా చెయ్యాలి. పూర్తిగా దాన్ని కంప్లీట్ చేయాలి. కొంచెం స్టార్ట్ చేసి ఆపేస్తూ ఉన్నాము. కొంచెం స్టార్ట్ చేస్తూ ఆపేస్తున్నాము అంటే ఆ చెట్టు వల్ల ఎలాగైతే జాంకాయలు ఏదైనా ఏవైనా సరే కాయలు పరిణితి చెందకుండా పోతే ఎలాగైతే వాటి వల్ల యూజ్ ఉండదో, మనం చేసే పనులు కూడా పూర్తిగా చేయకపోతే ఇంతే ఇలాగే ఉంటది. ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అనేటువంటి మెసేజ్ వచ్చింది నాకు అలా చూస్తూ ఉంటే. ఒక చెట్టుని చూస్తూ ఉంటే వచ్చినటువంటి మెసేజ్. చూసారా ఎంత మనకి ఒక ప్రకృతి నుంచి కూడా మనకి చూస్తూ ఉంటే అది ఎక్కడి నుంచే రాదు. మన లోపల నుంచే వస్తూ ఉంటుంది. ప్రకృతిని గమనిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, మీరు ఎవరిని అడగక్కర్లా. మీరు మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. మీ అంతర్శక్తితో కనెక్ట్ అవ్వండి. అన్నీ మీకే వస్తాయి అని చెప్తున్నారు. మీ అంతరంగంలో మీరేంటో మీకు తెలుసు. అంతర ప్రయాణంలో ఆ నిశ్శబ్దంలో మిమ్మల్ని మీరు వంచించుకోలేరు. ఇక్కడ అంతర్వాణి నుంచి సందేశం వస్తుంది. నిశ్శబ్దంలో మీరు పరిశుద్ధ ఎమోషన్స్‌తో మమేకం కాగలుగుతూ ఉంటారు. అనంతమైన ఆత్మశక్తితో అనుసంధానింపబడుతూ ఉంటారు. మీ కలం యొక్క మూలాధారము అంతరంగమే. ఒక రారాజు వలె, ఒక ప్రపంచాధినేత వలె ధీమాగా కలలు కనండి. మీ అంతర్ ప్రపంచానికి రారాజు మీరే. మిమ్మల్ని ఆటంకపరిచే వారెవ్వరూ ఉండరు. మిమ్మల్ని భయపెట్టే వారెవ్వరూ ఉండరు. మిమ్మల్ని శాసించే వారెవ్వరూ ఉండరు. ఎంత సంపద కావాలో, ఎంత ఐశ్వర్యం కావాలో, ఎంత జీవిత మాధుర్యం కావాలో కలలు కనండి. ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో కలగనండి. లేకపోతే ఆ కలలు జీవశక్తిని కోల్పోతాయి. ఎమోషన్స్ లేని కల కొయ్య గుర్రం లాంటిది అంట. చూడండి ఎంత బాగా చెప్తున్నారో. మామూలు ఎప్పుడైతే మనకి ఒక ఎమోషన్స్ ఉంటాయో, అప్పుడు అది జీవ కళ అవుతుందనమాట. అది లేదు అంటే గనక జీవం లేని ఒక కొయ్య బొమ్మలాగా దాన్ని కంపేర్ చేశారు. సో, ఎమోషన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జీవితం అనే డ్రామాలో నిత్య జాగరూకతతో నటించడం కోసం మిమ్మల్ని ఉద్యుక్తపరచడం కోసము నేను ఇవన్నీ చెప్తున్నాను. మీ ఎమోషన్స్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించవు. మీ ఎమోషన్స్ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. జీవశక్తి ఉత్తేజాన్ని కలిగింపు చేసేది ఈ ఎమోషన్సే. చూసారా ఫ్రెండ్స్? ఒక తల్లి గనక ఒక బిడ్డ ఒక హాస్టల్‌లో ఉన్నా కూడా ఎప్పుడైతే ఆ తల్లి ప్రేమగా ఏదైనా కోరుకుందంటే అది అయిపోతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బాబు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వెంటనే ఇప్పుడు తనకి ఎవరైనా జ్వరం అని ఏదైనా తెలిసిందంటే వెంటనే ఈ తల్లి ఇక్కడ గనక ఎమోషన్స్‌తో వాడు ఎలాగైనా సరే ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఎమోషన్స్‌తో ఫీల్ అయితే చాలు వాళ్ళు కనెక్ట్ అయిపోతారట. నేను రీసెంట్‌గా ఒక వాట్సాప్ చూసాను మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఒక తల్లి ఇద్దరికీ జన్మనిచ్చింది. ఒక కవల పిల్లలు. ఒక ఒక బాబేమో చనిపోయాడు. పూర్తిగా డాక్టర్స్ నిర్ధారణ చేసేసారు. చనిపోయాడని. ఒక బాబేమో కదులుతూ ఆడుకుంటున్నాడు. ఈ తల్లి చనిపోయిన బిడ్డని చూసి ఆ ఎమోషన్స్ ఆపుకోలేక, ఆ బిడ్డని తీసుకొని చాలా బాధపడిపోతుంది తల్లి. ఆ చనిపోయిన బిడ్డని ఎత్తుకుని, ఇలా పెట్టుకుని అంటే ఎక్కడ లేని ఆ ప్రాణం ఆ బిడ్డకొచ్చేసింది. మరది చూడండి ఎంత షాకింగ్ న్యూసో అది వైరల్ అయిపోయింది. వాట్సాప్‌లో చాలా మందికొచ్చే ఉంటుంది. అంటే చూడండి ఎమోషన్స్‌కి ఎంత శక్తి ఉంటుందో. అంతే మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే పిల్లలకి కూడా చాలా మందికి అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి గనక ఆ ప్రేమతో, ఆ ఎమోషన్స్‌తో వాళ్ళకి టచ్ ఇస్తే వాళ్ళకి చాలా తగ్గిపోతాయి. మాకు ఎలాంటి హాస్టల్‌లో ఉన్నప్పుడు, ఎక్కడన్నా ఉన్నప్పుడు తగ్గంది ఇంటికొచ్చి జస్ట్ మా పేరెంట్స్‌తో ఉంటే ఇమ్మీడియేట్‌గా తగ్గిపోయేది. సో, అలాగా ఫ్రెండ్స్ అలాగా ఆ ఎమోషన్స్‌కి, ఆ ప్రేమకి అంత పవర్ ఉంటుంది. అంత హీలింగ్ పవర్ ఉంటుంది. అవే మనకి భౌతికంగా అలాగే ఇప్పుడు మనం అనుకున్నవి కూడా భౌతికంగా ఏర్పడడానికి కూడా ఈ ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యాన్సర్ ఇంకేదైనా వ్యాధి సంక్రమించినప్పుడు అది నయమవుతున్నట్లు గూడా మీరు కళ్ళగంటే అది గూడా ఒక చక్కటి శక్తినిస్తుంది. అది వ్యాధి నయమైపోతుంది కూడా. నృత్యము ఒకరిలో ఒకరు లయమైపోయినప్పుడు ఒక నృత్యం, ఒక డాన్స్ చేసేటప్పుడు అందులో లయమైపోతూ ఉంటారు. అది ఒక చక్కటి ఎమోషన్. మీరు మీ కలలో ఒకరిలో ఒకరు లయమైపోవాలి. ఒక పాట పాడేటప్పుడు అందులో లయమైపోతూ ఉంటాం. ఒక పని చేసేటప్పుడు అందులో లయమైపోతూ ఉంటాం. ఓకే. అలాగనమాట. మరి అలాగా మీకు మీ యొక్క కలలలో గూడా మీరు ఆ విధంగా లయమైపోండి. మీరు ఏది సాధించాలనుకున్నారో దానిలో లయమైపోవాలి. మీ ఎంత మీరు ఎంత బంగారం పొందాలనుకుంటున్నారో
ఆల్రెడీ పొందుతున్నట్లుగా కలలు కనండి. మీకు అది ఎంత కాస్ట్ ఉంది? మీరిప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇవన్నీ గూడా ఏ మాత్రము ఆలోచించక్కర్లేదు. హ్మ్. బాహ్యంగా ఎంత ఖరీదు ఉంటే ఏమి? బాహ్యంగా ఎటువంటి పరిస్థితులైనా ఉండని కాక, బాహ్యంగా ఏ అడ్డంకులైనా సరే ఉండని. కానీ మీరు మీ అంతరశక్తి నుంచి పొందుతున్నప్పుడు మీకింక ఆందోళన దేనికి? ఆ! మీ అంతరశక్తి అయినప్పుడు బంగారం ఖరీదు ఎక్కువ లేదా తక్కువ అనే విషయం మీకు అవసరం లేదు. మీకు ఎలాంటి ఇల్లు కావాలో మీ అంతరశక్తికి అప్పచెప్పండి. అంతేగాని ఇంత ఖరీదు ఇవన్నీ గూడా మీకు అనవసరం. మీరు ఫ్రెండ్స్ మరి ఆహ్, ఇవన్నీ గూడా అప్పుడప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. మరి మీరు ఎక్కడ మీరు ఎలా ఉండాలి అనేది అనుకోండి. అంతేగాని అలా ఉండాలి అంటే గనక ఇంత ఖరీదుండాలి. మన లాజికల్ థింకింగ్ ఏంటంటే అలాగే ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఊరికనే ఉండదు. సో, కానీ ఈ ఈ యొక్క ఆత్మశక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఆహ్, మన యొక్క మన యొక్క ఇంటెలిజెన్స్ కంటే కూడా ఆత్మశక్తి చాలా శక్తివంతమైనది. ఎలాగైనా సరే, ఏ రూపంలో అయినా సరే అవన్నీ గూడా అవుతాయన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు మీకేది కావాలో అది చక్కగా దాన్ని ఆల్రెడీ మీరు పొందుతున్నట్లుగా ఊహించండి. అంతే మీరు ఎంత ఏమిటి అనేది అసలు అనుకోనే వద్దు. వద్దే వద్దు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక మదర్ ఉందనుకోండి. ఆ మదరు ఆహ్, పిల్లలకి పెళ్లి చేయాలని ప్రతి ఒక్కళ్ళకి పేరెంట్స్‌కి మంచి సంబంధం రావాలని అనుకుంటూ ఉంటారు. కానీ మన లాజికల్ మైండ్ ఏం చేస్తుందంటే, ఈ రోజుల్లో మంచి సంబంధం రావాలి అంటే కోట్ల ఆస్తుండాలి. వాళ్ళకి బోలెడంత డౌరీ ఇవ్వాలి. లేకపోతే మా అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలా ఉంటే గనక వాళ్ళకి నచ్చుతుందో, నచ్చదో ఇలాంటివి బోలెడన్ని మన లాజికల్ థింకింగ్ ఏంటంటే మనల్ని హోల్డ్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఇక్కడ ఏమంటున్నారంటే రామ్‌తా అలాంటివేమైనా ఉంటే గనక అవన్నీ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మీరు మీ పాపకి ఎలాంటి చక్కగా మీరన్నీ చక్కగా ఇష్టంగా మీరనుకున్నట్లుగా దొరికినట్లుగా, మీరెంతో హ్యాపీగా మ్యారేజ్ అంతా చేసేసినట్లుగా, అలాగా మీరు ముందుకెళ్ళిపోండి అని రామ్‌తా మనకి చెప్తున్నారు. ఎందుకంటే మన లాజికల్ థింకింగ్ మనల్ని మంచిగా వెళ్ళనివ్వదు. ఆహా! ఎలాగొస్తారేంటి? ఇప్పుడు నేనేమో అంత ఇవ్వలేను కట్నము. ఆ పిల్లోడేమో ఫారెన్‌లో ఉన్నాడు. మనకి వాళ్ళకి ఎక్కడ సరిపోద్ది అని లాజికల్ థింకింగ్ ఉంటది. సో, వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి. మీకేది కావాలంటే అది మీరు అవి లాజికల్ థింకింగ్‌ని కొంచెం పక్కన పెట్టేసి, మీ ఆత్మశక్తికి వదిలేసేసి వెళ్ళిపోండి. కలలు కనండి అని చెప్తున్నారు. మీరు ఎమోషన్స్‌తో కలలుగంటూ ఆత్మశక్తిలోకి ప్రవేశించినప్పుడు, కాలం, దూరం అనే ప్రామాణికతలకు అతీతంగా చైతన్య శక్తి ప్రకంపనలు ఫ్రీక్వెన్సీ స్థాయిలో మారడం ద్వారా బాహ్య భౌతిక ప్రపంచంలోనికి అవి వాస్తవ రూపం చెందడానికి సృష్టి జరుగుతూ ఉంటుంది. మీ జీవితమంతా ఎదురు దెబ్బలు, అవమానాలు, అపజయాలతో నిండిపోయి ఉందని ఇంకా భావిస్తూ ఉన్నారా? ప్రతి ఒక్కరూ సంపద కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం కలలు కంటూనే ఉంటారు. పేదరికము, దుఃఖం, అనారోగ్యం గురించి ఎవరు కావాలని అనుకుంటారు? ఆ! సో, నువ్వు ఎలా ఉండు లేదా అలా ఉండు అని ఏ దేవుడు గూడా మిమ్మల్ని శాసించడు. ఎవరికీ చెప్పండి. ఎవరికీ ఏ భగవంతుడు మీరిలా ఉండాలని ఎవ్వరు అనుకోరు. ఓకే. దేవుడు ఎప్పుడూ కూడా తీర్పులివ్వడు. జీవితం ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం. ఎమోషన్స్‌తో కూడిన మీ ఆలోచనలు ఆ పరిస్థితులను కల్పిస్తున్నాయి. మీరు అడిగిన వాటన్నింటిని మీలోని బ్రహ్మ పదార్థం ఇవ్వగలడు అని గుర్తుంచుకోండి. ఓకే. మంచి, చెడు అన్నది ఇంక పక్కన పెట్టండి. మీ చైతన్య శక్తికి, భావ సంపదకు అనుగుణంగా మీరు ఎమోషన్స్‌తో కోరుకుంటున్న వాటన్నిటికి మీరు పొందుతారు. ఫ్రెండ్స్, మరి క్రిస్టియన్స్ చర్చెస్‌లో చాలామంది వాళ్ళకేదైతే కావాలో వాళ్ళు బాగా ఇలాగ ఎమోషన్స్‌తో వాళ్ళు ఫీల్ అయిపోయి అన్నీ కోరుకుంటూ ఉంటారు. చూసారా? ఈ పాయింట్ అక్కడికి కనెక్ట్ అవుతుంది. సో, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అలాగే ఎమోషన్స్‌తో ఎందుకబ్బా అంతలాగా చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ చూసారా ఎంత మనకి ఎమోషన్స్ ఉంటే గనక మనం అనుకున్నవి అంత బాగా మరి రియాలిటీలోకి రావడానికి హెల్ప్ అవుతుంది. ఇక యాక్సిడెంట్స్ అవుతాయేమోనని భయపడుతూ ఎమోషన్స్‌తో ఆలోచనలు కలిగి ఉంటున్నామనుకోండి. తప్పకుండా అక్కడ యాక్సిడెంటే అవుతుంది. చూడండి మనము ఏదైతే అనుకుంటామో అదే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు ఇంక కొనలేము అని మీరు అనుకుంటే గనక నిజంగా అలాగే జరుగుతుంది. దేవుని ప్రేమ నిబంధనలకు లోబడింది కాదు. దేవుని ప్రేమ నిరంతరము మీ వైపు కురుస్తూ ఉంటుంది. మీలోని దేవుడు మిమ్మల్ని దుఃఖంలోనికి తోయడు. మీరు ఎమోషన్స్‌తో ఏ ఆలోచనలో అయితే ఉంటున్నారో అదే విధంగా జరుగుతుంది. మీ జీవిత అనుభవాల తాలూకా తాళపు చెవులు, ఎమోషన్స్ అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. జీవితం సరళంగా ఉంటుంది.
అంతే తప్ప కఠినంగా ఉంటే ఈ భూమి, ఈ జీవజాతులు ఇవన్నీ కూడా సృష్టి కొనసాగించలేవు. మీ చుట్టూ ఒక్కసారి పరికించి చూడండి. మీ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను ఒక్కసారి నిశితంగా అర్థం చేసుకోండి. ఫలానా పరిస్థితుల వల్ల రోగాలు సంక్రమిస్తున్నాయేమోనని భయపడుతూ ఉంటారు. ఫలానా పరిస్థితుల్లో సంపాదించడం కష్టమేమో అని అనుకుంటూ ఉంటారు. ఈ టైంలో నేను బంగారం కొనలేనేమో అని అనుకుంటూ ఉంటారు. సో చూసారా? అంతా మనలోనే ఉంది. మనమే ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ మీ భయాల వల్ల లేదా భావాల వల్ల ఏర్పడుతున్నట్లే. ఇవన్నీ అంతర్ప్రపంచంలో అసాధ్యాలంటూ ఏమీ లేవు. మీరు గనక మీ యొక్క మైండ్ సెట్‌ని మార్చుకోండి. ఆ! అని చక్కగా చెప్తున్నాను. జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు మీ అంతర్శక్తి నుంచి ఉద్భవిస్తున్నాయి కానీ, బాహ్య పరిస్థితుల వల్ల కానే కాదు. మీకు ఎలాంటి ఇల్లు కావాలో, ఎలాంటి ఫర్నిచర్ కావాలో మీరన్నీ కూడా జాగరూకతతో మీరు నిర్ణయించుకోండి. మీరు చాలా భయాలు, సంశయాలతో గనక ఉంటే గనక అలాగే ఉంటుంది. నెగెటివ్ లేదా పాజిటివ్ ఏదైనా కానీ ఎమోషన్స్ ఎటు మళ్ళిస్తే అటువైపు మీ కలలు వాస్తవ రూపం చెందుతాయి. అభివృద్ధి అనేది ఒక దశలో ఆగిపోయే ప్రక్రియ కానే కాదు. అభివృద్ధి అనేది ఆగిపోయేటువంటి ప్రక్రియ కానే కాదు. కొవ్వొత్తి వెలుగు నుంచి ఇవాళ రకరకాల విద్యుత్ దీపాలు వచ్చాయి కదా! కొవ్వొత్తిలో వెలుగు ప్రసారం పరిమితం అయ్యిందా? ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. డాన్స్ ఒకటిగా ఏ విధంగా అయితే ఒక డాన్సర్ ఒక డాన్స్ చేసినప్పుడు డాన్స్‌తో ఎలాగా లయమైపోతారో, అలాగే ఒక పాటలు ఒక సంగీత విద్వాంసుడు ఎలాగైతే ఆ పాడడంలో లయమైపోతాడో, అలాగా మీరు గూడా మీ యొక్క దానిలో లయమైపోవాలి. మీ యొక్క డ్రీమ్స్‌లో మీరు ఆ విధంగా లయమైపోవాలి. భావనాపరంగా, ఎమోషనల్‌గా మీరు మీ కలలతో లయమైపోవచ్చు. మీలోని దైవత్వం మీ కలలను వాస్తవ రూపం చెందించుకునేందుకు ఉద్యుక్తమవుతుంది. మీ కలలు వాస్తవ రూపం చెందకపోవడానికి కారణం మీరు కలలో లీనమై మమేకం కాకపోవడం వల్లనే. సాధ్యాసాధ్యాలకు మీ రీజనింగ్ మైండ్‌తో బేరీజు వేసుకుంటూ పరిమితమైనటువంటితో వాటితో మీరు ఉండిపోతున్నారు. చూడండి మీ యొక్క లాజికల్ మైండ్‌తో మీరు మిమ్మల్ని ఒక లెవెల్ వరకే ఆపేసుకుంటున్నారు. మీకు కలలు వాస్తవ రూపం చెందడంలో మొట్టమొదటిది ఏంటి అంటే మీ యొక్క జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే మీకు స్వేచ్ఛ లభిస్తుంది. జ్ఞానం గల వ్యక్తి మాత్రమే అంతర్శక్తిని చక్కగా వినియోగించుకోగలుగుతారు. మీ కలలు మరి మీరు ఒకటిగా లయమైపోవాలి. అంటే మీరు వేరే మీ కలలు వేరే అనేది ఉండకూడదు. మీ కలలో సంపూర్ణంగా లీనమైపోవాలి. ఊహా శక్తిని సాధన చేసేటప్పుడు బిగుతుగా ఉండేటువంటి బట్టలు కూడా వేసుకోకండి. చూడండి ఈరోజు 2 పాయింట్స్. ఒకటేంటంటే నేల మీద కూర్చోవాలి. రెండోదేంటంటే ఆహ్, టైట్‌గా ఉండే డ్రెసెస్ వేసుకోకండి. చాలా లూజ్‌గా ఉండేటువంటి డ్రెస్సులు ధరించండి. నడుము దగ్గర చాలా వదులుగా ఉండాలి. ఆ! బెల్ట్ లేదా నడుము పట్టీలను ధరించకండి. మీ వస్త్రధారణ అనేది ఊహాశక్తికి సాధన చేసేటప్పుడు దేహానికి ఇబ్బంది కలిగించకూడదు. చాలా ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే చూడండి ఇవన్నీ చూడండి ఇవి ఇవి మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఎందుకంటే మనం ఊహాశక్తిని ప్రాక్టీస్ చేసేటప్పుడు మన చుట్టూతూ మనకు తెలియకుండా మనకి కనిపించకుండా ఎన్నో విద్యుదయస్కాంత తరంగాలు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాటికి ఎక్కడా కూడా అడ్డంకు లేకుండా టైట్‌గా ఉండే బట్టలు అలాంటివి వేసుకోకూడదు. వదులుగా ఉండే బట్టలు ధరించడం వల్ల దేహంలో మృదుత్వం కలుగుతుంది. దాని వలన ప్రకృతితో సాన్నిహిత్యం ఏర్పడి వాతావరణంలోని విద్యుదయస్కాంత తరంగాలతో అనుసంధానించబడుతుంది. మీ ఒంట్లోని నగలను ఇంకా ఏదైనా ధరించి ఉంటే వాటిని కూడా దేహం నుంచి పక్కన పెట్టండి. ఏకాంత ప్రదేశంలో వీలైతే నగ్నంగా ఉండి విహాశక్తిని సాధన కూడా చేయొచ్చు. అలాగని నలుగురిలో నగ్నంగా ఉండలేరు కదా! అలా అని అలా కూడా చేయకండి. చూడండి చూడండి. అంటే నలుగురిలో ఉన్నప్పుడు అలాగా చేయలేరు కదా! సో, అది చెప్పారు అంటే గనక మీరు అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం ఫ్రీగా ఉండాలన్నమాట. మన బాడీ ఇప్పుడు ఎక్కువ నగలేసేసుకున్నాం అనుకోండి, టైట్‌గా ఉండి దానికి ఇబ్బంది పడకూడదు. సో, అందుకని ఆ టైంలో అన్నీ గూడా తీసేసేయాలి అనేది చెప్తున్నారు. ఆహ్, గతం గురించి ఇంకా ఆలోచించకండి. నిన్న అనేది ఇప్పుడు ఊహాశక్తిలో ఉండకూడదు. నిన్నటి గురించి అనేది ఊహాశక్తిలో అసలు రానే రాకూడదు. ఓకే. అంటే మీకు గల పరిమితాలు, ఇంటెలెక్టుల్ మన యొక్క ఇంటెలెక్ట్ ఏం చేస్తుందంటే, మనల్ని కుచింపజేస్తూ ఉంటుందనమాట. గతంలో మీరు కలిగి ఉన్నటువంటితో అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకళ్ళు ఈ విధంగా బిహేవ్ చేశారంటే, వాళ్ళకి ఏంటంటే, గతంలో కలిగినటువంటి కొన్ని అనుభవాల ద్వారానే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, కాబట్టి మీరు ఊహాశక్తితో ఉపయోగించినప్పుడు, మీ గతం నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోవాలి అని చెప్తున్నారు. గతంలో మీరు కలిగి ఉన్న వాడితో అటాచ్‌మెంట్ పూర్తిగా పోవాలి. ఈ క్షణంలో, ఈ వర్తమానంలో మీ ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తిని ఊహాశక్తిని ద్వారా వినియోగించుకోవడానికి క్లారిటీ రావాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనకి క్లారిటీ ఉండాలి. అసలు మనకి ఏం కావాలి అనేది క్లారిటీ ఉండాలి. దాని తర్వాత ఇవన్నీ చేయాలి. గతంలో ఇది వరకు
దైవం గురించి, దుఃఖం గురించి, అనారోగ్యం గురించి కలలు కనేవారు. ఇక వాటిని పక్కన పెట్టేయండి. ఓకే. గత కాలాన్ని, జీవిత అనుభవాలని చరిత్ర పూర్తిగా స్తంభింపచేయదు. ఈ వర్తమానమే మీకు ఇంపార్టెంట్. మీ అంతరంగంలో పూర్తిగా శూన్యం ఆవరిస్తున్నట్లుగా కలలు కనండి. సుఖాసనంలో హాయిగా కూర్చొని నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మీరు ఊహించుకోండి. గతం గతః అయిపోయింది. ఇక అయిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఒక గ్రూప్‌లో ఉంటున్నప్పుడు ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. ఎవరి విద్యుదయస్కాంత క్షేత్రాలు వారివే. ఎప్పుడూ గ్రూప్‌గా ఏర్పడి ఊహాశక్తిని ఆహ్, మరి ధ్యానాన్ని రికమెండ్ చేస్తూ ఏమవుతుందంటే, గ్రూప్‌లో ఉన్నప్పుడు ఆ శక్తి స్థాయిలు అనేవి అద్భుతంగా పెరుగుతూ ఉంటాయి. ఏకాంతంగా లేదా గ్రూప్‌లోన అనేది మీ వ్యక్తిగత సౌలభ్యాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటున్నప్పటికీ సుఖాసనంలో హాయిగా ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఊహాశక్తి ద్వారా కలలుగంటున్నప్పుడు ఎమోషన్స్‌ను కలిగి ఉండడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే కలల్లో సంపూర్ణంగా జీవించగలరు. మీ లక్ష్యం ఏమిటో రాసుకోండి. ఆ లక్ష్యం అనేది మీకు క్లారిటీ లేకపోతే మీరు ఎక్కడ ఏ మాత్రము గూడా ముందుకు వెళ్ళలేరు. సో మీ ఊహాశక్తి కళ్ళ ద్వారా మీ అంతరంగంలోనికి ప్రవేశించినప్పుడు పరమ శూన్యత స్థితిని అనుభూతి ఫస్ట్ శూన్యంలోకి వెళ్ళగలగాలి. దాన్ని సమాధి స్థితి అని కూడా అంటూ ఉంటారు. ఆ స్థితిలో సర్వశ్రేష్టమైన ఆత్మశక్తితో స్పందన కలిగి మీ ఆకాంక్షలు, వాంఛలు అన్నీ గూడా చాలా శక్తి ఆ శూన్య స్థితిలో నిండినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ శక్తి మీ మెదడు ద్వారా భౌతిక ప్రపంచంలో విడుదలయ్యి భౌతిక సంఘటనలుగా ఆ టైంలో ఏదైనా వచ్చిందంటే గనుక అది భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు మీ హృదయ స్పందన రేటు నెమ్మదిగా ఉంటుంది. శ్వాస దీర్ఘంగా ఉంటుంది. దేహంలో ఉష్ణోగ్రత మార్పుకు లోనవుతుంది. ఉష్ణోగ్రత మార్పుకు లోనవుతున్నప్పుడు మీ దేహాన్ని ఆవరించుకుంటున్న చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీలో కూడా మార్పులు చేసుకుంటూ ఉంటాయి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఎంత గాఢంగా ఉంటే ఆంతరశక్తి తాకే విధంగా ఉండాలి. ఓకే. మీరు వాంఛిస్తున్న, ఆకాంక్షిస్తున్న కల మీ ఆత్మశక్తి నుంచి భౌతిక జీవితంలోకి వాస్తవ రూపం చెందుతున్నప్పుడు మీ హృదయం లోతుల నుంచి ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ రావాలి. మీరు ఒక ఒక పని చేస్తున్నారు అంటే గనుక ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ రావాలి. ఓకే. మీ కల వాస్తవ రూపం చెంది మీ జీవితంలో ఒక అనుభవంగా ప్రవేశిస్తున్న సమయంలో భావప్రాప్తిని ఆస్వాదిస్తారు. సృష్టి జరుగుతున్నప్పుడు ఈ భావప్రాప్తి జరుగుతుంది. స్త్రీ కూడా ప్రసవించడం పూర్తి అయ్యే సమయంలో ఒక మధురమైన భావప్రాప్తి పొందుతుంది. అలాంటి భావప్రాప్తిని మీ కలల వాస్తవ రూపం చెందే తుది దశలో మీరు కూడా పొందుతారు. ఒక తల్లి డెలివరీ అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి ఒకానొక టైంలో ఒక చక్కటి భావప్రాప్తి ఎలా అయితే కలుగుతుందో, అలాగా మీ కలలు వాస్తవ రూపం చెందే దశలో మీరు కూడా అలాంటి ఆనందాన్ని పొందుతారు. మీ కలలు వాస్తవ రూపం చెంది మీ జీవిత అనుభవంగా ఏర్పడుతున్నప్పుడు, మీ అంతరంగం నుంచి వేరుపడిన తర్వాత మీరు బలహీనంగా తయారవుతారు. ఒక భౌతిక ఆహ్, ఎందుచేతనంటే మీలోని కొంత చైతన్య శక్తి మీ అంతరంగం నుంచి వేరుపడి ఒక భౌతిక సంఘటనగా రూపుదాల్చుతుంది. చూసారా? ఒక భౌతిక శక్తి ఏర్పడింది అంటే, మనం అక్కడ గూడా కొంచెం డల్ అవుతామంట. ఎందుకంటే, ఆ భౌతికంగా అది ఏర్పడడానికి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, మన లోపల నుంచి కొంత శక్తి అటు వెళ్ళింది అని చెప్తున్నారు. కళలు వాస్తవం చెందే ప్రక్రియలో ప్రప్రథమంగా మీ మనసు ఆలోచనారహిత స్థితి పొందుతుంది. మనసులో శూన్యత ఏర్పడుతుంది. దీన్ని సందిగ్ధ స్థితి అని గూడా అంటారు. ఈ స్థితిలో మీరు కల మరి లయం చేయడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ కలతో మమేకం అవుతున్నట్లుగా భావానుభూతి పొందండి. మీరు వాంఛిస్తున్న కలలను అంతర్శక్తి నుంచి జీవితంలోకి వాస్తవ రూపం చెందించడమే క్రీస్తు తత్వము. మీలో ప్రతి ఒక్కరిలోనూ క్రీస్తు తత్వం ఉంది. మీ ఆత్మశక్తిని క్రీస్తు తత్వం అని పిలవచ్చు. మీరు ఏదైతే అనుకుంటారో అది పొందుతున్నారు అంటే అది కూడా దేన్ని పోలుస్తున్నారు? క్రీస్తు తత్వంతో పోలుస్తున్నారు. మీరు దేన్ని వాంఛిస్తున్నారు దాన్ని స్పష్టంగా నిర్ధారించుకొని కళ్ళగనండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నిత్య నూతనమైన గాలిని శ్వాసించండి. మీ కలలో వాస్తవ రూపం చెందడానికి ప్రగాఢమైన విశ్వాసంతో ఈ విధంగా ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన గూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని గురించి. ఏంటట? నా అంతరంగంలో దేవుడికి, నాలోని దైవ సామ్రాజ్యంలో నివసిస్తున్నటువంటి నా తండ్రికి, ఈ క్షణం నేను స్తోత్రం చేస్తున్నాను. ఈ ఈ క్షణం నేను నమస్కారం పెడుతున్నాను. నేను ఎంచుకున్న లక్ష్యము ఈ క్షణంలోనే నా అంతర్శక్తితో అనుసంధానించబడుగాక. ఈ క్షణంలోనే అంతర్శక్తిని సంగ్రహించి వాస్తవ రూపం పొందుగాక. సంకల్పం.
నేను మన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వపు ఎనర్జీకి మనం చెప్పుకుంటున్నాం. నేను ఏదైతే అనుకుంటున్నానో మరి ఆ దానికి నా యొక్క శక్తితో అనుసంధానం కలిగి నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది నేను పొందుగాక అని మనం ఒక ఫీలింగ్ అనమాట. మనం ఒక చెప్తున్నాం అనమాట అది అవ్వాలి అని. ఇంకా ఏమండి ఇదంతా కూడా విశ్వ నియమాలతో సృష్టించబడును కాక. ఈ క్షణంలో అంతరంగంలో నా తండ్రికి నా లక్ష్యాన్ని నివేదిస్తున్నాను. నా అంతర్శక్తి యొక్క మహిమాన్విత శక్తి బహిరంగపరచుటకు ఘనపరచుటకు నేను ఎంచుకున్న లక్ష్యం నా జీవిత అనుభవాల్లో సృష్టించబడును గాక. సో విశ్వ నియమాలతో అవ్వాలి. అలాగే ఇంకా నాకు ఇది కావాలి అని నేను మనస్ఫూర్తిగా నేను ఆ చెప్తున్నాను. అంతర్ ప్రపంచం నుంచి లక్ష్యము బాహ్య జీవితంలోకి వాస్తవ రూపం చెందుతుందన్న విషయము ఇది శాశ్వతమైన సత్యము. నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా అంతర్శక్తి నాలోని బ్రహ్మ పదార్థానికి, నా అంతరంగంలోని దైవ సామ్రాజ్యానికి, నాలో ఉన్న భగవంతుడికి, నాలో ఉన్నటువంటి ఆ దైవ రాజ్యానికి నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క ఆత్మ ప్రణామములు అని ఇది ఇట్లే జరుగుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. ఈ విధంగా మీరు కూడా ఇలా కూడా అనుకోవచ్చు అని చెప్తున్నారు. రేపటి కల్లా మీ కల వాస్తు రూపం చెందితే మీ సంతోషం ఎలా ఉంటుంది? అబ్బబ్బబ్బబ్బా! ఈ రోజు అనుకుని రేపే అయిపోతే అసలు ఎలా ఉంటుంది అంటున్నారు. ఆ! మీ కలలతో మమేకమై జీవించగలిగినప్పుడే అది వాస్తవ రూపం చెందుతుంది. మీరు మొదటిసారిగా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం కలలు కని అది వాస్తవ రూపం చెందినప్పుడు భావోద్వేగాలతో ఎలా ఆనందిస్తారో ఊహించుకోండి ఒక్కసారి అని చెప్తున్నారు. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అంతా సజీవంగా ఉండాలి. నోట్ల కట్ల రూపంలో సంపద కావాలని కలలుగనండి. భౌతిక వస్తువులు, భౌతిక జీవిత అనుభవాలు రూపంలో వాస్తవ రూపం అలాగా మీరు ఎలాగైతే నిజంగా అది ఫీల్ అయితే ఎంత హ్యాపీగా ఎలా ఉంటారో అలాగా ఫీల్ అవ్వండి. కలలు కనాల్సింది నోట్ల కట్ల రూపంలో కాదు, రొట్టె ముక్క రూపంలో. మీరు ఎంత మేరకు లేదా ఎంత వ్యాప్తి వరకు జీవిత అనుభవాలు లేదా భౌతిక వస్తువులు కావాలని వాంఛిస్తున్నారో వాటి వాస్తవ రూపం కోసం కలలు కంటున్నారు. మీరు అడగండి తప్పకుండా పొందుతారు. పేదరికము ఇలాగా భయాలతో నుంచి బయటపడి మీ చక్కగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉంటున్నట్లుగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో దానికోసము ఫీల్ అవుతూ పరిపూర్ణత్వమైనటువంటి నమ్మకంతో మీరు వెళ్ళాలి. భౌతిక సంఘటన ఒక లక్ష్యంగా, ఒక సంకల్పంగా ఎంచుకుని కలల ద్వారా వాస్తవ రూపం చెందించుకోగలిగినప్పుడు ఆనందం కోసం ఎందుకు కలలు కనకూడదు? సో, ఎంతసేపు గూడా ఈ భౌతికమైనటువంటి చిన్న చిన్న విషయాలే అని మనం పరిమితమైనటువంటి అజ్ఞానంతో పరిమితమైనటువంటి జ్ఞానం ఈ అజ్ఞానంతోనే ఇలాంటివన్నీ కోరుకుంటాం. ఇలాగా ఇంత శక్తి ఉన్నప్పుడు అసలు ఆనందమే కావాలని ఎందుకు కోరుకోకూడదు? ఆనందకరమైన జీవితం కోసం, ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదన కోసం గూడా ఎందుకు కలగనుకోకూడదు? లక్ష్యము, సంకల్పాన్ని ఎంచుకుని వివిధ రకాలుగా అది వాస్తవ రూపం చెందుతున్నట్లుగా కలలు కనండి. అవి వాస్తవ రూపం చెందుతాయని ప్రగాఢంగా వాంఛించండి. ఫలితాలను అంతర్శక్తికి వదిలేయండి. ఫలితం ఎప్పుడొస్తుందా అని మీరు ఆహ్, వదిలేసేయండి ఇంకంతే. మీ అంతరంగంలో ఆహ్, అనంతమైనది, అపరిమితమైనది. ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ద్వారాలకు గల తాళాలను తెరవడానికి తాళపు చెవి మీ దగ్గరే ఉంది. ఎమోషన్స్‌తో కూడిన భావ సంపదే ఆ తాళపు చెవి. ఆ తాళపు చెవి ఎక్కడో లేదు. మీలోనే ఉంది. మీరే ఆ తాళపు చెవి. ఓకే. మీ యొక్క ఎమోషన్స్‌తో కూడిన అదే తాళపు చెవి. మీరు కలలో జీవించేందుకు వివిధ రకాలుగా సంకల్పం గురించి ఇది అప్పటికే జీవిత అనుభవంలోకి వచ్చినట్టు కొన్ని కోణాల్లో ఆహ్, మరి ఎమోషన్స్‌తో మీరు ఫీల్ అవ్వండి. ఆ కీ అంతా మీ దగ్గరే ఉందని చెప్తున్నారు. వాస్తవ రూప ప్రక్రియను నడిపించేది, జీవం పోసేది ఈ ఎమోషన్సే, ఈ లక్ష్యాలే ఇవే అని చెప్తున్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలసిపోతే నిద్రపోతారు. ఆకలేస్తే భోజనం చేస్తారు. మీరు వాంఛిస్తే వాటిని వాస్తవ రూపం చెందించుకుంటారు. ఇది చాలా సహజమైనటువంటిది అని చెప్తున్నారు. చూడండి మీరు ఎలాగైతే ఆకలేస్తే అన్నం తింటారు. ఎలాగైతే నిద్రొస్తే చక్కగా నిద్రపోతారో, నిజంగా మీకు మనసు లోపల కలలుంటే గనక తప్పకుండా అది సాకారం చేసుకునేటువంటి శక్తి మీకుంది. అంత సహజము, అంత సరళము. అది అంత సైన్స్ అదేం పెద్ద ఇది కాదని చెప్తున్నారు. సాధన మొదలుపెట్టేటప్పుడు మీకు ఎటువంటి ఏర్పాట్లు స స హాయినిస్తాయో ఎంచుకోండి. మీకు అంటే ఏది మీరు ఆనందంగా చేస్తే మీరు ఆనందంగా ఉంటారో చూసుకోండి. శ్రావ్యమైన సంగీతమా? లేకపోతే మంచిగా మీకొకళ్ళని వెళ్ళడం అంటే ఇష్టమా? ఏదో ఇంక మీ ఇష్టము మీరే నిర్ణయించుకోండి. కాలాన్ని, బాహ్య పరిస్థితులను పూర్తిగా ఇంక మర్చిపోండి. కలలు కనండి. మీ ఇంటెలిజెన్స్ అన్నీ గూడా అహాన్ని అంతటిని గూడా పక్కన పెట్టండి కొంచెం.
సంకల్పం కోసం మీరు కలగనండి. ఓకే. మీరు కళ్ళగనటప్పుడు సంపూర్ణంగా వాటిలో జీవించాలి. దైవాంశ సంభూతులు మీరందరూ కూడా విశ్వ చైతన్య పరిణామాన్ని విస్తరింపజేసే దేవుళ్ళే మీరందరూ కూడా. మీరే దేవుళ్ళు. దేవుడు ఎక్కడ సెపరేట్‌గా లేడు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అట్లే అగుగాక, అగుగాక అని అనుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు నిండా చక్కెరతో కలిపిన నిమ్మరసాన్ని సేవించి రిలాక్స్ అవ్వండి. సంతోషాన్ని ఆస్వాదించండి. అంటే ఎలాగ మనం కళ్ళగనాలి, ఎలాగనేది కూడా మనకిక్కడ చెప్తుందనమాట. మీరు వాస్తవ రూపం చెందించే కళ్ళ గురించి ఇలాగా నివేదించండి. నాలోని దైవ సామ్రాజ్యంలో నియమ నిబంధనల మేరకు ఈ కలలన్నీ వాస్తవ రూపం చెందుగాక. నా కలలన్నీ వాస్తవ రూపం చెందుగాక. తదాస్తు, తదాస్తు. నా లోపల ఉన్నటువంటి అపరిమితమైన శక్తికి, సర్వాధికారికి నేను స్మరించుకుంటున్నాను. కళ్ళగనడం ద్వారా నష్టపోయేది ఏమీ లేదు గదా! దానికేమి కేవలం మీరు మరి దీనికేం డబ్బులు పెట్టక్కర్లేదు, ఏం పెట్టలేదు. జస్ట్ కళ్ళగనమంటున్నారు అంతా. ఆ! దానికి కావాల్సిందేంటి? ఆ! మీరేమి కోల్పోయేదేం లేదు. మీ యొక్క అజ్ఞానాన్ని కొంచెం వదిలించుకోండి అని చెప్తున్నారు. మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా వృధా కావు. జ్ఞానము, స్వేచ్ఛ కోసం మీరు పరితపించాలి. అందుకోసము మీరు స పోరాటం చేస్తూ, సాధన చేస్తూ ఉండాలి. అజ్ఞానాన్ని ఛేదించడం కోసం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం కోసం పూనుకునే ప్రతి మానవుడు మహనీయుడే. మానవులందరూ మహనీయులే. ఈ మనిషి నుంచే ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు అందరూ కూడా ఉద్భవిస్తున్నారు. ఈ మనిషి నుంచే మహిమాన్వితమైనటువంటి విశ్వశక్తి కూడా వస్తుంది. ఈ విశ్వంలో అన్ని జీవాత్మలు దైవాలే. అన్ని మహిమాన్వితాలే. ఓకే. అంతా బ్రహ్మమయమే. ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ. మరి తం ఏవ శరణం గచ్చ. అంత ప్రపంచమే శరణం గచ్చామి. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మన తెలుసుకున్నటువంటి రామ్‌త యొక్క జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. సో, రామ్‌త ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి దైవమే. స్ మీరు కలలు కనటానికి దానికోసం డబ్బులేమి పెట్టక్కర్లేదు. కావాల్సిందంటే ఏంటి, మీకసలు ఏమి కావాలి అనేది క్లారిటీ కావాలి. మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మీ యొక్క లక్ష్యాలు ఉంటాయి. ఎంతసేపు ఈ బయట ఉన్నటువంటి భౌతిక విషయాలు కావాలి అనుకుంటే ఓకే. అది కూడా. కానీ ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎందుకు కోరుకోరు? అది కూడా మీకు జస్ట్ కలగంటమే కదా! అది కూడా కోరుకోండి చక్కగా. సో, ఈ విశ్వంలో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా అన్నీ గూడా కళల ద్వారానే ఇవన్నీ గూడా వచ్చాయి. సో, మీరు ఆ దైవము మీలోనే ఉంది. మీ దైవంతో మీరు మాట్లాడండి. ప్రశాంతంగా కూర్చోండి. ఒక శూన్య స్థితిలోకి వెళ్ళండి. ఆ శూన్య స్థితిలోకెళ్ళినప్పుడు మీరు మీ లోపల ఉన్నటువంటి దైవంతో కనెక్ట్ అయితే మీకు చక్కటి మార్గదర్శకం వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. కలలు కనండి. అన్నీ అనుభవించండి అని మనకి రామ్‌త మరి అలాగే ఈరోజు మనము సాధన చేసేటప్పుడు ఉత్తర దిశ వైపు కూర్చోవాలి. అలాగే కింద భూమి మీద కూర్చోవడం ద్వారా మనము ఆ యొక్క అయస్కాంత శక్తితో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆహ్, మన డ్రెస్సింగ్ గూడా కొంచెం లూజ్‌గా ఉంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఆహ్, కాబట్టి నలుగురితో అంటే సామూహిక ధ్యానం చేయడం వల్ల ఇంకా ఎక్కువ శక్తి గూడా వస్తుంది అని గూడా అంతే కాకుండా ఒకటి పొందాము అంటే దాని ద్వారా ఎందుకంటే అది పొందామంటే అది మన శక్తి ద్వారానే కాబట్టి కొంచెం ఎనర్జీ మనది గూడా లాస్ అయినట్లు గూడా మీరు ఫీల్ అవుతారు. అని కొన్ని కొత్త పాయింట్స్ మనం ఎన్నో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ.